తిరుమల శ్రీవారిని ఏపీ ప్రభుత్వ విప్ ఆంజనేయులు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. స్వామివారి అర్చనానంతరం సేవలో పాల్గొని వీరికి అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే తిరుమల ప్రతిష్ట మరింత పెరుగుతుందని ఆంజనేయులు అన్నారు. నా పుట్టినరోజు ఈ జూలై 14న వచ్చి స్వామివారి సన్నిధిలో స్వామివారి దర్శనం చేసుకున్నందుకు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పొందినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు భక్తుల రద్దీ పెరిగింది. ప్రసాద నాణ్యంగా బాగా టేస్ట్గా ఆవు నెయ్యితో, స్వచ్ఛమైన ఆవు నెయ్యితోటి ప్రసాదాలు చేయడం వలన ఈరోజు ప్రసాదాలకు ఇంకా ఎక్కువ డిమాండ్ పెరిగిపోయింది. అట్లా ఈరోజు అన్నదాన కార్యక్రమంలో టిటిడి వారు చేస్తున్నటువంటి సేవల్లో మంచి రుచికరంగా ఉన్నందువలన ఈరోజు చాలా సంతోషంగా ప్రసాదాలు స్వీకరిస్తూ ఉన్నారు. ఎంత భక్తులు రద్దీ పెరిగినా ఇక్కడ నీట్నెస్ చూస్తే చాలా అద్భుతం. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, అట్లాగే నాయుడు గారు బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన తర్వాత, ఇక్కడ కొత్త ఈఓ గారు వచ్చిన తర్వాత, రవిచంద్ర గారు వచ్చినాక చాలా ఇంప్రూవ్మెంట్స్ వచ్చినాయి. ఈ 2 సంవత్సరాలు ఎన్డీఏ పాలన వచ్చిన తర్వాత రోజు రోజుకి ఇక్కడ చాలా గొప్ప ఇంప్రూవ్మెంట్స్ రావడం ఈరోజు భక్తులందరూ అభినందిస్తున్నారు. నా పుట్టినరోజు